సో హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మీరు కనుక ఇంకా ఆ ఫోన్‌పేలో, గూగుల్ పేలో నుంచి కనుక రీచార్జెస్ చేస్తున్నారా? సో ఫ్రెండ్స్, ఇప్పుడే కట్ చేయండి. ఎందుకంటే ఆ ప్లాట్‌ఫార్మ్స్ మీ నుంచి ఇంకా ఎక్స్‌ట్రా 2, 3 రూపీస్ కమిషన్ తీసుకుంటే గానీ మీకు ఇచ్చేదేముండదు. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయే వీడియోలో మీకు కమిషన్ అయితే ఒక లెవెల్‌లో వస్తుంది ఫ్రెండ్స్. మరీ అంత ఎక్కువొచ్చేదు. కానీ మీకు సరిపడా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్‌లో మీకొక ట్రిక్ అయితే చెప్తాను. దానికేంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్‌ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయలేదో వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎవరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సో ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి ఇలాంటి వీడియోస్ చేయడానికి. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అప్లికేషన్ పేరొచ్చేసి ఈజీ పేమెంట్. సో ఫ్రెండ్స్, ఇంకా మీరు గనుక రీచార్జెస్ కనుక ఫోన్‌పే, గూగుల్ పే నుంచి చేస్తే ఒక్కసారి ఈ అప్లికేషన్ అయితే ట్రై చేయండి. ఈ అప్లికేషన్ ప్లే స్టోర్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇందులో మనం రిఫరెండ్ ఎర్న్ చేసి కూడా మనం ఇందులో అమౌంట్‌ని అయితే ఎర్న్ చేసి మనం రీచార్జ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ మీరు సైన్ అప్ అయితే అయిపోండి. సైన్ అప్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అప్లికేషన్‌లో. ఇక్కడ మీకు రెడ్ కలర్‌లో కమిషన్ చాట్ అని కనిపిస్తుందా? దీని మీద అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చు ప్రీపెయిడ్ అండ్ డీటీహెచ్ రీచార్జెస్ అని కనిపిస్తుందా? దీని మీద చూడొచ్చు. చాలామంది చేసేది మొబైల్స్‌లో డీటీహెచ్ అండ్ ప్రీపెయిడ్ రీచార్జెస్ కాబట్టి ముందు మనం మెయిన్‌గా దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఇందులో. ఇక్కడ మనం చూడొచ్చు ఎవరైతే ఎయిర్‌టెల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి 1.30% కమిషన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు గనక బేసిక్ అమౌంట్ ఐ మీన్ 299 ప్లాన్ గనక మీరు రీచార్జ్ చేశారంటే అందులో మనం 1.30 కమిషన్ మీకైతే వస్తుంది ఫ్రెండ్స్ పర్ ఎవ్రీ రీచార్జ్. ఎప్పుడైతే మనం బీఎస్ఎన్ఎల్ టాప్అప్ అయితే చేస్తామో మనకి 4.50 కమిషన్ అయితే వస్తుంది. 4.50 కమిషన్ నుంచి కొంచెం ఎక్కువే ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ అప్లికేషన్‌లో చేసైతే చూడండి. ఎంత కమిషన్ వస్తుందో మీరే ఊహించలేరు. ప్రతి మంత్ మీరు గనక ఫ్రీగా రీచార్జ్ చేయాలనుకుంటే నేను లాస్ట్‌లో ఒక ట్రిక్ అయితే చెప్తాను. దాన్నైతే ఫాలో అయితే అయిపోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ రిఫరెండ్ ఎర్న్ చేసి ఇందులో మనం ఎర్నింగ్ ఎలా చేయొచ్చో ఇక్కడ మీకు మధ్యలో రిఫరెండ్ అని బటన్ కనిపిస్తుంది రెడ్ కలర్‌లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడొచ్చు ఎప్పుడైతే మనం 10 ఫ్రెండ్స్‌కి రిఫర్ చేస్తామో 10 ఫ్రెండ్స్ నుంచి మనకి 250 రూపీస్ అయితే ఇందులో రావడం అయితే జరుగుతుంది. అంటే 1 మంత్ రీచార్జ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న కండిషన్ అయితే ఉంది. మనం రిఫర్ చేసిన ఫ్రెండ్ ఇందులో మనకి అట్‌లీస్ట్ 100 రూపీస్ అయినా తను యాడ్ అయితే చేసుకొని ఉండాలి. ఎప్పుడైతే మీ లింక్‌లో తను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత తను ఈ అప్లికేషన్‌లో ఈ ఈజీ పేమెంట్ అప్లికేషన్‌లో తను 100 రూపీస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. అలా 10 ఫ్రెండ్స్ ఎప్పుడైతే యాడ్ చేసుకుంటారో మీ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు 250 రూపీస్ అయితే రిఫరల్ బోనస్ రావడం అయితే జరుగుతుంది గైస్. ఇక్కడ మీకు షేర్ ఇన్వైటింగ్ లింక్ అని కనిపిస్తుందా? దీని మీద క్లిక్ చేసి మీకు ఇష్టం వచ్చిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలా మనకి రిఫరల్ ఎర్నింగ్ అయితే ఇందులో మనకి ఉంటుంది కమిషన్ రూపంలో. వచ్చేసరికి మనం ఇందులో రీచార్జ్ చేయడానికి బ్యాలెన్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. యాడ్ బ్యాలెన్స్ అని కనిపిస్తుందా? దీని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఆన్‌లైన్ డిపాజిట్ అని కనిపిస్తుందా? దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెంసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది గైస్. వెయిట్ అయితే చేయండి. చూడండి, క్లిక్ చేసిన తర్వాత మనం ఇందులోంచి యూపీఐ నుంచి అయితే మనం యాడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మినిమమ్ అమౌంట్ 10 రూపీస్, మాక్సిమం అమౌంట్ 30,000 మనం ఇందులో యాడ్ బ్యాలెన్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు యూపీఐ 1, యూపీఐ 2, యూపీఐ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దేని నుంచైనా మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ పేమెంట్ ఆప్షన్ 1 మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని కనిపిస్తుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ శాంపుల్ కోసం నేను 100 అయితే ఎంటర్ చేసి పే అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకి ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్న ఫోన్‌పే అండ్ గూగుల్ పే, యూపీఐస్ ఇక్కడ మనకి షో అయితే అవుతాయి. దాని నుంచి మనం పేమెంట్ అయితే ఈజీగా అయితే చేసేయొచ్చు. సో ఫ్రెండ్స్, నేను లాస్ట్‌లో ఒక ట్రిక్ అయితే చెప్తున్నాను కదా! ఇప్పుడైతే రివీల్ అయితే చేస్తున్నాను చూడండి. అట్‌లీస్ట్ మీరు ప్రతి మంత్ ఒక 20-15 మెంబర్స్ గనుక రీచార్జ్ చేయగలిగారంటే ఈ ఈజీ పేమెంట్ అప్లికేషన్‌లోంచి మీకు సరిపడా అంటే మీకు ఒక మంత్‌కి కావాల్సిన డేటా ప్యాక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది గైస్. మీకు కావాల్సిన రీచార్జ్ అయితే మీరు వాళ్ళకి రీచార్జ్ చేయగా వచ్చిన కమిషన్స్ ద్వారా అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు గైస్. ఒకసారి కమిషన్ చార్ట్స్‌లోకి వెళ్ళి మీరే చూడండి ఎంతెంత మనకి కమిషన్ అయితే వస్తుందో. అట్‌లీస్ట్ ఒక 10 ఫ్రెండ్స్‌కి గనుక మీరు రీచార్జ్ అయితే ఈ అప్లికేషన్ నుంచి చేయగలిగారంటే మీకు కావాల్సిన రీచార్జ్ ప్యాక్ అనేది వాళ్ళ ద్వారా నుంచి వచ్చిన కమిషన్స్ ద్వారా మీరైతే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. మీ రీచార్జ్ మీరే. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఈజీ పేమెంట్ అప్లికేషన్ గురించి. ఇంక నుంచి నా డీటీహెచ్ అండ్ ప్రీపెయిడ్ రీచార్జెస్ అన్నీ ఇంక అప్లికేషన్ నుంచి అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. వాటి ప్రూఫ్ అండ్ వాటి కమిషన్స్ గురించి మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్‌గా ఉంటే వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయితే అయిపోండి. దీని గురించి నేను అక్కడైతే పోస్ట్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం